న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా కళ్యాణదుర్గంలోని స్థానిక శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శనివారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ప్రదర్శన నిర్వహించిన కళ్యాణదుర్గం అగ్నిమాపక శాఖ ఎస్ఎఫ్ఓఎల్ వసంత నాయక్ వారి సిబ్బందితో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు భయపడకుండా ఎలా ఎదుర్కోవాలో ముందస్తు అవగాహన అవసరమని వివరించారు. అగ్నిమాపక శాఖ నిర్వహించిన ఈ ప్రదర్శన విద్యార్థులు మరియు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సునీత సంగప్ప, అకాడమిక్ డైరెక్టర్లు నరసింహచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కుమ్మరించినామంటే ఆ మంటలు ఆటోమేటిక్ గా ఆరిపోయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, చూపిస్తున్నారు కానిస్టేబుల్, అది ఆరిపోతారు, చేయబెట్టి ఆరిపోతున్నారు. అయినా ఆయనకైతే ఏం మంటకి లేదు. చూడు, ఇది ఆక్సిజన్ అరికట్టి మంటలను ఆర్పు చేస్తున్నారు. అది దొరకలేని పక్షంలో మీరు చేసి చూపించండి. దగ్గర పెట్టి చూస్తే సరిపోతుంది. రెగ్యులేటర్ వెంటనే ఆఫ్ చేయాలి, లేకుంటే గ్యాస్ అయితే ఉంటుంది. ప్రతి ఇంట్లో జరిగే రక్త ప్రమాదం ఈ మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయి. చూడు, ఆడుకోకుండా దుప్పటి పారేసినా కూడా ఆడిపోతాం మన ఇంట్లో. డిలే చేయకూడదు, డిలే చేస్తే చూడండి. వెరీ గుడ్. ఇదంతా ఫాస్ట్ టైప్ మాత్రమే. మేడం క్లోజ్ చేసేసి ఓకే. ఓకే, అట్లా రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఆయిల్ పైప్స్ ఆర్పే విధానం అన్నమాట. ఓకే, ఇది కార్బన్ డైఆక్సైడ్ మనం ఉపయోగించడం వల్ల ఆక్సిజన్ అరికట్టి మనము ఆర్పేలా తయారు చేస్తున్నాం. గ్యాస్ లీక్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, అయ్యో గ్యాస్ ఫైర్ అయింది, ఎట్లా చేయాలా ఇంట్లో నుంచి బయట పరిగెత్తుకుంటాం. దాన్ని మనము ఏది పెట్టుకోకుండా బయట పరిగెత్తుకొస్తాము. దాని నుంచి ఏమైతుందంటే, గ్యాస్ ఫైర్ విషయంలో మీకు అవగాహన లేని దాని నుంచి మీరు బయట పరిగెత్తుకుని వస్తున్నారు. దాని నుంచి ఏం జరుగుతుందంటే, మన ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏదైనా కావచ్చు, మొత్తం అంతా నష్టమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాలిపోయి బూడిపోయి పూర్తిగా నష్టపడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఫైర్ సర్వీస్ ఫోన్ చేసి వాళ్ళు వచ్చి చేసేసరికి మన ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు పూర్తిగా కాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం దీనిపైన అవగాహన చూసుకున్నారంటే, తెలుసుకున్నారంటే మన ఇంట్లో గ్యాస్ ఏమైనా లీక్ అయితే, ఫైర్ అయితే మనమే అనుకోవచ్చు.
కల్పించాలనే ఉద్దేశంతోనే మా డీజీ గారి వారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక్కొక్క స్కూల్లోనూ ఒక్కొక్క అజాక్ సర్వీసెస్లోన మేము డెమో చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన స్కూల్కు మేము డెమో ఇవ్వడానికి మన స్కూల్కు రావడం అయినది.